ఒకసారి ఊహించండి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఒకే రాష్ట్రంగా కలిస్తే ఏమవుతుంది? ఈ కంబైన్డ్ స్టేట్ యొక్క జీడిపి పాకిస్తాన్, ఫిన్లాండ్, చిలీ లాంటి దేశాల కంటే కూడా పెద్దదిగా మారుతుంది. దాదాపుగా $360 బిలియన్ జీడిపితో ఇది భారతదేశంలోనే 3వ అత్యంత ధనిక రాష్ట్రం అవుతుంది. సైజ్ అండ్ పాపులేషన్ లోకి వస్తే ఈ మెగా స్టేట్ 2,75,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 12 కోట్ల జనాభాతో భారతదేశంలో సైజ్ అండ్ పాపులేషన్ లో 3వ అతిపెద్ద రాష్ట్రం అవుతుంది. పొలిటికల్ పవర్ బూమ్. ఈ భారీ రాష్ట్రానికి 50 లోక్సభ సీట్లు, 295 అసెంబ్లీ సీట్లు వస్తాయి. దీంతో ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రాజకీయ శక్తి కేంద్రం అవుతుంది. రెన్యూవబుల్ ఎనర్జీ కింగ్. ఈ ఒక్క రాష్ట్రం దేశం మొత్తం 30% సోలార్ ప్లస్ విండ్ ఎనర్జీ తయారు చేస్తుంది. పోర్ట్స్ ప్లస్ టెక్. ఇండియాస్ బిగ్గెస్ట్ పవర్ కాంబో. ఈ మెగా స్టేట్ వద్ద కాచి నుంచి పోచంపల్లిలో తయారయ్యే పట్టు దుస్తులు వరకు 40+ GI ట్యాగ్ ఉత్పత్తులు ఉంటాయి. ఇండియా టెక్ క్యాపిటల్ హైదరాబాద్. పోర్టులు విశాఖపట్నం, కృష్ణాపట్నం, కాకినాడ. ఇవి కలిపి దేశంలోనే అతిపెద్ద ఐటీ ప్లస్ పోర్ట్ ఎకనామిక్ కారిడార్ సృష్టిస్తాయి. దీంతో ఈ రాష్ట్రం భారతదేశంలోనే నంబర్ 1 ఎక్స్పోర్ట్ హబ్ మరియు బిగ్గెస్ట్ టెక్ హబ్ అవుతుంది. డెవలప్మెంట్ లోనే కాదు, కూచిపూడి అండ్ బతుకమ్మ వల్ల కల్చర్ లో కూడా గొప్ప అవుతాయి. ఈ రెండు రాష్ట్రాలు కలిస్తే ఏమవుతుందని మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి.